నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్న ఎమ్మెల్యే కొడాలి నాని. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వైసీపీ లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాలి. ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్. ఐక్య పోరాటంతోనే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సాధ్యమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 53వ డివిజన్లో పర్యటించిన వైసీపీ నేత ఆసిఫ్. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది వైసీపీ పార్టీయే అని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,003 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయన్నారు. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు తెలియజేశారు. విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీస్తు సువార్త సభ ముగింపు సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గత 3 రోజులుగా విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీస్తు సువార్త సభలు మంగళవారం రాత్రితో విజయవంతంగా ముగిశాయి. ముగింపు సభల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న సువార్త సభలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. మీ అందరికీ నిండుగా ఉండాలని, మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, మీరందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లల్ని వృద్ధిలో తీసుకోవడానికి ఆ దేవుడైనటువంటి ప్రభు ఆశీస్సులు మీ అందరికీ లభించాలని చెప్పి, అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రేమ, జాలి, దయ కలిగి ఉంటారన్నదానికి అనేక నిదర్శనాలు, అనేక ఉదాహరణలు మనం చూసాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి, ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి. పేద ప్రజల్ని బాగుండాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని, ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలని, ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేనప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్స్లో అని చెప్పి, ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యల నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలంటూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన సాధన సమితి విజయవాడలో నిరసన దీక్ష చేపట్టింది. విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన ఈ దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటుగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు జలసన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టాలను అమలు చేయాలని గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టాం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారం ఉండి కూడా
సాక్షాత్తు పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు. పైగా ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కనీసం రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకునైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రం పట్ల చిన్న చూపు చూసింది. ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇవాళ సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తిరుపతి సభలో నరేంద్ర మోడీ గారు చెప్పారంటే అది ఆయనకు తెలిసి చెప్పింది కాదు, ఎవరో చిట్టి రాయిసి చెప్పారని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంది అని అంటే ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చే పద్ధతుల్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పైగా 10 సంవత్సరాల పాటు కానీ ఇవాళ ఈయన చంపేసాన్ని పొగుడుతా ఇవాళ ఒక పెద్ద సత్కార్యం కింద చేస్తూ ఉంటే అసహ్యం కలుగుతూ ఉంది. మీకు నచ్చకపోతే నచ్చుతుందని చెప్పండి. ఇవాళ దేశం అమరవీరుల దినం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం అమరవీరుల ప్రతిఫలంగా ఇవాళ రాష్ట్రాన్ని వాళ్ళ తెలుగు వాళ్ళకు రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ విశాఖ ఉక్కు అమరవీరుల త్యాగఫలంగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలుగు జాతి బిడ్డలకు ఉంది. మేము తెలుగు జాతి బిడ్డలం. అలాంటిది ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు నష్టపోతాయా బాబు అని చెప్పి మొత్తుకుంటా ఉంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్లకు మొక్కి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి బ్యాచ్ తయారయ్యారు. ఖచ్చితంగా విభజన హామీలు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఇది వినే ప్రతి ఒక్కళ్ళు యువత కూడా గమనించండి. విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు దెబ్బతింటాయి. స్వయాన విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ పాలించినా సరే విభజన హామీలు లేకపోతే ఏదో 1-2 అరాకొర తప్పితే మిగతా ఇండస్ట్రీస్ రావు. అర్థం చేసుకోండి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ 2014 రాష్ట్రం విభజించడానికి 1100 కోట్లుంటే 2019 నాటికి 1100 కోట్లే. రానున్న ఎన్నికలకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ మిలాపు హోటల్ నుంచి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటన ప్రారంభం జరిగింది. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డికి తెలియచేయాలని సూచించారు. వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పట్టి మాకు హారతులు పలుకుతున్నారు. రానున్న కాలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మేము అభివృద్ధి చేసి డివిజన్లో ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో సీసీ రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, మా కార్పొరేటర్ గారైన చైతన్య రెడ్డి గారు ఇక్కడ అన్ని రోడ్స్ కానీ మొత్తం డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాతే మేము వెళ్ళి వాళ్ళకి ఓట్లు అడుగుతున్నాం. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఎవరికి ఓట్లు అడిగే హక్కు లేదు. ఆ ఓట్లు అడిగే హక్కు మట్టుకి వైఎస్ఆర్సీపీకే ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు కార్పొరేషన్ ద్వారా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ముందుగా మేము ఏదైతే అభివృద్ధి చేసామో చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం. కావాలని చెప్పేసి మాయా హామీలు ఇచ్చి ఏదో మేము అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి లేకపోతే మాయా హామీలు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం జనసేన కలిసి రావాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ గడపకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, జై జగన్ అని. ఎందుకు అనంటే ఈరోజు ఏ గడపలో కూడా జగనన్న ఇచ్చేటువంటి పథకం ఉంటుంది. ఏ పిల్లవాడిని అడిగినా సరే జగనన్న ఇచ్చేటువంటి విద్యా దీవెన వాళ్ళ చేతిలో ఉంది, విద్యా కానుక వాళ్ళ చేతిలో ఉంది, అమ్మఒడి వాళ్ళ చేతిలో ఉంది. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి మా జగన్మామకే మా అమ్మ నాన్నతో ఓటేపిస్తాను తప్ప మరి ఏ ఇతర పార్టీలకు కూడా మేము ఏమిచ్చామని చెప్పేసి చిన్నపిల్లల సైతం చెప్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఏంటి అనేది అర్థమవుతా ఉంది. అలాగే 42వ డివిజన్లో ఇప్పుడు మేము తిరుగుతున్నటువంటి 127వ సచివాలయం పరిధిలో మరి ఇది టీచర్స్ కాలనీలో ఉన్నాం మేమందరం కూడా. మరి ఈ టీచర్స్ కాలనీలో బాగాలేనటువంటి కొన్ని రోడ్లను మేము వేయించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి కొన్ని సమస్యలు ఏవైతే ఒక 2 పార్కులు ఉన్నాయి టీచర్స్ కాలనీలో, వాటి గురించి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అతి త్వర ఈరోజే కమిషనర్ గారి దగ్గర దానికి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఆ పార్కులు మరి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఆ పార్కులు వేయించడం,
అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యార్థం చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలిగించి వాటర్ సమస్య ఏదైనా వైసీపీ హయాంలోనే కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. 7వ డివిజన్ పరిధిలోని అట్లూరి పరమాత్మ వీధి, శివగిరి ప్రాంతాల్లో అవినాష్ పర్యటించారు. 4.5 ఏళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన డివిజన్ వాసులకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు తోక పత్రికలు ఎన్ని అవాస్తవాలను ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. శివగిరికొండ అదేవిధంగా 37వ సచివాలయానికి సంబంధించిన పార్క్ ఏరియా కానివ్వండి, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి దగ్గర నేను, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్లైవ్ గారు, అదేవిధంగా లీగల్ సెల్ నాయకురాలు సోదరిమణి సౌమ్య కానివ్వండి, పెద్దలు బాలస్వామి గారు కానివ్వండి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన ఉదయ్ గారు కానివ్వండి, మేమందరం గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొండ చివరి వంచిక గారు గతంలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు ప్రజానికం మా దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలు దాదాపుగా సంవత్సరం కాలంలోపే 95% పైగా ఆ ఒక హామీలన్నీ గారు నెరవేర్చి ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి వెళ్తుంది. అంటే కొండ చివరి అంచు వరకు ఈరోజు శివగిరి కొండ ప్రాంతం అంటే విజయవాడలోని అత్యంత ఎత్తైన ప్రాంతం, శివుడు వెలిసిన ప్రాంతంగా అందరూ గారు భావిస్తారు. ఆ ప్రాంతంలో గారు మెట్లు కానివ్వండి, నాయకులకి, సంపత్ గారికి, సౌమ్య గారికి, చంద్రిక గారికి, వచ్చిన వాలంటీర్స్కి, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన 7వ డివిజన్లో చూసుకున్నట్టయితే కొండ ప్రాంతాన్ని తిరగడం అయితే జరిగిందండి. శివగిరి కొండ గతంలో ఏ నాయకులు కానీ ఎవరు కానీ మా ఇంటికి కూడా రాలేదండి. ఈరోజు మీరు మళ్ళీ వస్తున్నారని అక్కడ ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వస్తున్నారు, మా సమస్యలు వాటర్ కానీ లైట్ల ప్రాబ్లం కానీ కొండ చివరి వరకు లైట్లు అనేవి వెలుగుతున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సాల్వ్ అయింది అని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో మాకు టిట్కో ఇళ్ళ ద్వారా మాకు మోసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి, మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. ఎంతో సంతోషంగా ఉందండి వినడానికి కూడా. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వడప్రదాయిని, అలాగే నెల్లూరు, కడప జిల్లాలకు కూడా త్రాగునీరుకి నీటి వనరులు అందించేటటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యింది అని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య వార్తాపత్రికల్లో వారు సమాచారం ఇవ్వటం, అవన్నీ కూడా పత్రికల్లో ప్రచురించడం కూడా గమనించాం. ఇవాళ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ప్రజలు ఏమనుకుంటారు, నిజంగా ప్రాజెక్టు పూర్తయిందా లేకపోతే ఎంతవరకు పూర్తయింది అనేటటువంటిది సహేతుకమైనటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్ఫుటంగా ప్రతిధ్వనించకుండా అబద్ధాలతోటి, అసత్యాలతోటి, అవాస్తవాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల్ని మభ్యపెట్టాలి అనుకుంటే క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీ లంకా దినకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాలుగా 1993 నుండి వెలుగొండ ప్రాజెక్టు మీద ఉద్యమాలు చేస్తుంది. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు వి రామారావు గారి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉద్యమ కార్యక్రమాన్ని వివరించే ముందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మీ ముందు 2 ముక్కల్లో చెప్పి ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని వివరంగా చెప్తాను. మాట తప్పను మడమ తిప్పనని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కనిగిరి వచ్చిన సందర్భంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పి
ఆ రోజు మాటనివ్వడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి మాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏమిటంటే, ఈ మధ్యనే రాయ్పూర్లో ఒక ప్లీనరీ సెషన్ జరిగింది, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. అక్కడ ప్లీనరీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఎకనామిక్ అఫైర్స్ మీద, అగ్రికల్చర్ మీద, ఇంటర్నేషనల్ పాలసీ మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ప్లీనరీలో ఈ రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. వాటిల్ని ఆధారంగా పెట్టుకుని, అంతేకాకుండా ఈనాటి స్థానిక సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచి కూడా మేము విని విషయాన్ని అర్థం చేసుకుని వాటికి సొల్యూషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రపోజ్ చేస్తుందో కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మేము ఈ మేనిఫెస్టోని తయారు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అయితే ఈవేళ వివిధ గ్రూప్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళందరినీ కూడా ఓపికగా విని మేము వాళ్ళ పాయింట్స్ అన్నీ కూడా, సేలియన్ పాయింట్స్ అన్నీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ అన్ని రాష్ట్రాల్లో మేనిఫెస్టో కన్సల్టేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్ వారి యొక్క సమస్యలు, వారి యాస్పిరేషన్స్ కాంగ్రెస్ లీడర్స్ విని వాటిని మేనిఫెస్టో ప్రామిసెస్గా పొందుపరచాలనే ఉద్దేశంతో చాలా ఎక్స్టెన్సివ్గా ఈ కన్సల్టేషన్స్ ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 10వ తారీఖున కర్ణాటకలో, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడాను మేనిఫెస్టో కన్సల్టేషన్ కమిటీ మెంబరు, నేను కూడాను మెంబర్గా, మేమిద్దరం కూడాను కర్ణాటకలో వివిధ వర్గాలతో, వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో కూర్చొని 10వ తారీఖున ఇంటెన్సివ్ కన్సల్టేషన్ చేయబోతున్నాం. కాపులకు జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలంటూ కాపునాడు నేతలు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కాపునాడు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపునాడు నేతలు వేతు రామ్మోహన్ రావు, గిద్దా శ్రీనివాస నాయుడులు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా కాపులను ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని, 2 వర్గాల రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాపు ఐక్యవేదిక, కాపునాడు, రాష్ట్ర కాపు జేఏసీల పక్షాన కాపు రిజర్వేషన్లపై ఒక స్పష్టతనిమ్మని చెప్పి ప్రధాన పాలకపక్షం, ప్రతిపక్షం రెండింటికి కూడా మరి మేము కోరే నిమిత్తం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 27వ తేదీన మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక బహిరంగ లేఖ రిలీజ్ చేసే నిమిత్తం మరి ఈరోజు ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. కావున గౌరవ పాత్రికేయులకి ఈ సందర్భంగా రండి సార్. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకి అన్ని రకాలుగా కూడాను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ విషయంలో కూడా న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ రోజున ఒక డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే నేడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రోజున ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపులపై వివక్ష చూపుతూ కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రత్యేక హోదాపై వైకాపా వెనకడుగు వేసిందని యునైటెడ్ ఫ్రంట్ ఐకాసా అధ్యక్షులు దశరథ రామిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వైకాపా ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానని చెప్పిన సీఎం జగన్
అధికారంలోకి వచ్చాక వెనకడుగు వేశారంటూ యునైటెడ్ ఫ్రంట్ ఐకాసా అధ్యక్షులు దశరథ రామిరెడ్డి విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. బుల్లా రాజారావు నా పేరు. రాష్ట్రంలో 1984 నుండి కూడా నేను ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఉంటున్నాను. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను. కాబట్టి రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కమిటీ మెంబర్లను పిలిపించి ఇక్కడ ఈ రోజున రాష్ట్ర కమిటీ ఎన్నిక చుట్టం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ మెంబర్ ఒకటి మంగళగిరి నియోజకవర్గం నుంచే ఖాళీ అయింది కాబట్టి ఆయన రిజైన్ చేశాడు. కాబట్టి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా మరి నాకు ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్లకి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు 2 ఏళ్లుగా పదవీ కాలం ఉంది ఈ యొక్క కమిటీ. వీటిని 5 సంవత్సరాలు పొడిగించాలని కూడా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిల్లా ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్లు అన్ని వివిధ సంఘాల్లో చర్మకారులు అయితేనేమి, విజిలెన్స్ మానిటరింగ్ అయితే అన్ని కమిటీలలో ఉన్నారు. అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఐక్యంగా ఉన్నారు. ఈరోజు ఖాళీ అయిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు తక్షణమే పెద్ద ఆయన వయసు 72 సంవత్సరాల ఆ వయసులో ఈరోజు పనిచేసుకుంటా 41 సంవత్సరాల నుంచి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఐక్య డివిఎంసీ అన్ని రాష్ట్రాల సభ్యుల తరఫున ఏకగ్రీవంగా ఈరోజు ఆయనకు ఎస్సీ కమిషన్ మెంబర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వారికి గౌరవం విన్నవించుకుంటున్నాము. ఇదే మా ప్రధాన డిమాండ్. రెండవది ఏమంటే 2 సంవత్సరాల ఉన్న కాల పరిమితిని 5 సంవత్సరాలు పెంచాలని డివిఎంసీ సభ్యులది కంపల్సరీ ప్రోటోకాల్ పాటించాలని చెప్పి జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు ప్రోటోకాల్ అనేది సిస్టమ్ ఎన్ని జెడ్పీ మీటింగ్స్, మండల పరిషత్ మీటింగ్స్ లో ప్రోటోకాల్ రావాలని చెప్పి సుమంధుర కళానికేతన ఆధ్వర్యంలో తెలుగు హాస్య నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు సామంతపూడి నరసరాజు వెల్లడించారు. సుమధుర కళానికేతన ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో తెలుగు హాస్య నాటికల పోటీల వివరాలను బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ మేరకు అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు, ప్రధాన కార్యదర్శి పివి భాస్కర శర్మలు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రారంభ సభ అనంతరం శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వారి నాన్న నేనే గెలిచా, హర్ష క్రియేషన్స్ వారి ట్రీట్మెంట్ నాటికల ప్రదర్శన ఉంటుందన్నారు. 2, 3 తేదీల్లో కూడా నాటికలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఒక కళా సంస్థ విజయవాడ నగరంలో దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాంస్కృతిక సాహిత్య రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి 50వ దశకంలో అడుగుడినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం 26వ హాస్య నాటిక పోటీలు పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం జరిగిందని మీ అందరికీ కూడా నవ్వు 4 గంధాల దీటు అన్నది నేటి మాట. పచ్చని పచ్చిక బయల్లో నిలబడి మనిషి ప్రతిరోజు ఒక అరగంట సేపు నవ్వుకుంటే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని ఆ నాటకంలో రాశాడు. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో నవ్వు మీద ఒక పెద్ద పరిశోధన జరుగుతుంది. లాఫ్టర్ ది మెడిసిన్ అని. నవ్వితే ఏమొస్తుంది అని. నవ్వితే కోవిడ్ రోగం పోతుంది, రాదు కూడా. కారణం ఏమిటంటే నవ్వినప్పుడు కొన్ని గ్రంథులు ఊరుతాయి మన శరీరంలో. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, ఆర్టిసైటిన్స్. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం చీమలపాడు గ్రామంలో శ్రీ అంకమ్మ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో ప్రవేశించి తాళాలు పగలగొట్టి గర్భగుడిలో ఉన్న హుండీలో నగదును అపహరించారు దుండగులు. సీసీ కెమెరాలు రికార్డు అయిన దొంగతనం సన్నివేశాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వెలుగు యానిమేటర్స్ 36 గంటల మహాధర్నాను నిర్వహించారు.
అన్ని రాజకీయ కార్మిక సంఘాల నేతలు ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి యానిమేటర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యానిమేటర్స్ 3 సంవత్సరాల కాల పరిమితిని తక్షణమే రద్దు చేయాలంటూ కార్మిక సంఘం నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యానిమేటర్స్ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వీళ్ళని తీసేసి తమ పార్టీ కార్యకర్తలు వేసుకోవాలి, లేకపోతే వీళ్ళని తీసేసి తమ అనుయాయులు వేసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క పన్నాడు. రేపు ఇంకో పార్టీ వచ్చినా ఇదే చేస్తుంది. అందుకని పార్టీ ఏదైనా కాదు పాయింట్. ఇక్కడ సర్క్యులర్ ఏ పార్టీ ఉన్నా ఈ సర్క్యులర్ అమలు చేస్తుంది కాబట్టి మనందరం ముక్త కంఠంతో ఒకసారి కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేయాలి. గట్టిగా కాల పరిమితి సర్క్యులర్ ని ఆ రద్దు చేస్తేనే మనకి రక్షణ ఉంటుంది. మీరు మీ ఉద్యోగులు కాదంటున్నారు, తెలుగు వాళ్ళు గ్రామ సమాఖ్యల నుంచి వీళ్ళకి చెల్లిస్తామంటున్నారు. మరి అలాంటప్పుడు మీ ఉద్యోగులు కానప్పుడు కాలపరిమితి సర్క్యులర్ ఎందుకు ఇచ్చా? కాలపరిమితి సర్క్యులర్ అని మీ ఉద్యోగులను అంగీకరిస్తే వెంటనే మన డిమాండ్ వీళ్ళందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అనేటటువంటి హెచ్ఆర్ పాలసీ వెలుగు ఉద్యోగులకి మీ అందరికీ యానిమేటర్స్ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే డిమాండ్ కూడా మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఈ రోజు ఈ ధర్నాకు సంబంధించి ఇతర అంశాలు అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేయాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలనేది 2 ప్రధాన డిమాండ్లుగా మేము కూడా గుర్తిస్తున్నాం. వీటిని ప్రభుత్వం ముందుకి తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న నేను వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్న ఎమ్మెల్యే కొడాలి నాని. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వైసీపీ లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాలి. ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్. ఐక్య పోరాటంతోనే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సాధ్యమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 53వ డివిజన్లో పర్యటించిన వైసీపీ నేత ఆసిఫ్. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది వైసీపీ పార్టీయే అని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.